నా వీడియోస్ కనుక ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇదైతే నా సండే డే రొటీన్ అనమాట. నేను సండే ఎలా ఉంటానో చూపిస్తాను. యాక్చువల్లీ ఫస్ట్ క్లిప్ అయితే తీయడం మర్చిపోయాను. కంప్లీట్గా నా డే రొటీన్ ఎలా ఉంటుందో మీరైతే చూసేయండి. యాక్చువల్లీ నేనైతే డైరెక్ట్ వీడియోలోనే వాయిస్ ఇచ్చిన, బట్ బ్యాక్గ్రౌండ్లో చాలా సౌండ్స్ వస్తున్నాయి కదా, మీరు ముందు చూసారు కదా క్లిప్లో. వెనకాల మా మమ్మీ వాళ్ళు ఇంకా మా చెల్లి వాళ్ళు మాట్లాడుతున్నారు. అందుకోసమే ఎందుకులే అని చెప్పేసి వీడియో ఆ క్లిప్ వాయిస్ అయితే అన్నీ తీసేసాను. డైరెక్ట్ వాయిస్ ఓవర్ ఇద్దామని చెప్పేసి. సండే రోజు మార్నింగ్ అయితే కంపల్సరీ అందరూ లేట్గానే లేసారు కదా. ఎప్పుడు టిఫిన్స్ మనకు రెగ్యులర్గా వర్కింగ్ డేస్ అప్పుడైతే మార్నింగ్ 7 to 8 అలా అవుతుంది. బట్ సండే రోజు మాత్రం కంపల్సరీ 9 to 10 అవుతుంది కదా. మా ఇంట్లో అయితే ఇలానే ఉంటుంది. కొంచెం లేట్గా లేసి లేట్గా పనులు చేసి దాని తర్వాత తింటాము. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 9 అలా అవుతుంది. ఇంకా ఈరోజు మా ఇంట్లో టిఫిన్ వచ్చేసి ఏంటిదంటే సేమియా ఉప్మా. ఇంకా సండేస్ కూడా మేము ఎక్కువ తొందరగా ఈజీగా అయిపోయే టిఫిన్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. ఎందుకంటే ఆ రోజు కొంచెం లేజీగా ఉంటాం. ఎందుకంటే ఒక వీక్ అంతా ఎంతో కష్టపడి లాస్ట్ సండే రోజు మంచి రిలాక్స్ తీసుకున్నట్టు అనిపిస్తుంది కదా. ఎంత పనులు చేసినా చేయకపోయినా సరే సండే అంటేనే లేజీనెస్. ఎంతమంది ఇలానే ఫీల్ అవుతారో కమెంట్ చేసేయండి. నేనైతే ఎప్పుడు అలానే ఫీల్ అవుతాను. సండే రోజు ఎక్కువ నేను అసలు ఏ వర్క్ లేకుండానే చూసుకుంటా. చాలా వరకు ఖాళీగా ఉండడానికే ట్రై చేస్తాం. ఇంక ఈరోజు టిఫిన్ అయితే మరి సేమియా ఉప్మా. ఇంకా ఎవరు తినడం కూడా స్టార్ట్ చేయలేదు. ఫస్ట్ నేనే స్టార్ట్ చేసిన. ఎప్పుడు నేనే స్టార్ట్ చేస్తాను అనమాట. ఫస్ట్ మా ఇంట్లో తినడము టైంకి తినేస్తా. కొంచెం కూడా లేట్ చేయ, చాలా వరకు టైంకి తినడానికే ట్రై చేస్తాం. సేమియా ఉప్మా అయితే చాలా బాగుండే. ఇంకా ఈరోజు సేమియా ఉప్మా కూడా నేనే చేసిన, మా మమ్మీ చేయలేదు. ఎందుకో నాకే చేయాలనిపించింది ఈరోజు, అందుకోసమే నేనే చేసిన. కొన్నిసార్లు టిఫిన్స్ అయితే నేనే చేస్తాను మా ఇంట్లో. నాది నేనే చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఇంకా నేనైతే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ అయితే పెట్టినా అని చెప్పిన కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలి, నేను అది కొట్టేయలేదు, తస్కరించిన గైస్. నాకు ఎవరో కమెంట్ కూడా చేసారు, అక్కది కొట్టేయడం కాదు తస్కరించడం అని చెప్పారు. ఎస్, నేను తస్కరించిన అంతే. దానికి వాటర్ అయితే పోయడానికి వెళ్ళిన అనమాట. అసలు చాలా వరకు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్కి వాటర్ పోయాల్సిన అవసరమే ఉండదు. అది ఎలా ఉన్నా ఎలాంటి కండిషన్లో ఉన్నా పెరుగుతుంది అంటారు కదా. బట్ నాకెందుకో అయినా సరే పోద్దాం అనిపించి నేను రోజు రెగ్యులర్గా అయితే వాటర్ పోస్తున్నాను అనమాట. నేను ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఒక్కటే కాదు, నేను పైనాపిల్ది కూడా ఇలానే చేసిన. నేను పైనాపిల్ ఫ్రూట్ తెచ్చుకుంటాం కదా, పైన ఉంటుంది కదా గ్రీన్ కలర్ది లీవ్స్, అది కట్ చేసి అది కూడా పెట్టిన. 2 చెట్లు పెట్టిన, మంచిగా పెరిగినాయి అవి. ప్లాంట్స్ 2 పెట్టిన, మంచిగా పెరిగినాయి. ముందు వ్లాగ్స్లో అవి కూడా చూపిస్తాను అనమాట. ఇంకా కిందకైతే వచ్చేసాను. మా చెల్లితో కొన్ని వీడియోస్ చేద్దాం అనుకున్నా, బట్ కుదరలే. ముందు అయితే ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. ఇంకా తను వీడియో నన్ను తీయకు అని అంటుంది, ఎందుకంటే తను ఆయిల్ హెయిర్ మీద ఉంది, ఇంకా స్నానం చేయలేదు. మీ ఇంట్లో మీ సిస్టర్స్ కూడా ఇంతేనా? కామెంట్ చేసేయండి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడైతే 12 అవుతుంది. ఫ్రెష్ అప్ అయ్యి కూర్చుంటా. ఇంకా మమ్మీ అయితే వంట స్టార్ట్ చేద్దాం అనుకుంది. ఇంకా మా డాడీ డ్యూటీ నుంచి కూడా రాలేదు. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఇంకా సండే కాబట్టి కొంచెం స్పెషల్ తెచ్చుకోవాలి కదా. సండే అంటే కంపల్సరీ నాన్ వెజ్ ఉండాల్సిందే. కాబట్టి డాడీ వచ్చిన తర్వాత చికెన్ ఆర్ మటన్ తెస్తాడు. అప్పట్లోపు మేమైతే రొట్టెలు ఇంకా చపాతీస్ రైస్ ఏదైనా ఉంటే అదంతా చేసేస్తాం. డాడీ వచ్చిన తర్వాత కర్రీ వేసుకొని మంచిగా తినేయడమే. ఇంకొక స్పెషల్ థింగ్ ఉందని చెప్పిన కదా, ఏంటిదంటే ఇప్పుడే చెప్పను, అది మేము వెళ్ళేటప్పుడైతే చెప్తాను. అసలు యాక్చువల్లీ అది ఈరోజు చేశారో లేదో నాకైతే తెలీదు. ఏం చేసుకుందాం అనుకుంటున్నారంటే మా దాంట్లో అయితే శీతల పండుగ అని ఉంటుంది, అదైతే చేసుకుందాం అనుకుంటున్నారు. ఇక్కడ సిటీలో మా ఏరియా సైడ్ అయితే చేసుకుందాం అనుకుంటున్నారు. అసలు మా ఊర్లో అయితే ఇంకా పెద్దగా చేద్దాం అనుకుంటున్నారంటే అప్పుడైతే ఇంకా క్లియర్గా తీస్తాను. ఇక్కడైతే అంత సిటీ కాబట్టి అంత ఎగ్జాక్ట్లీ అన్నీ చేయరు కదా, మామూలుగా చేసుకుందాం అని అనుకుంటున్నారు. కాబట్టి ఇక్కడైతే ఏం లేదు, జస్ట్ చిన్న చిన్న క్లిప్సే పెడతాను. మేబీ పెడతానో లేదో కూడా తెలీదు. అంతవరకు చేస్తారో చేయరో కూడా తెలియదు, అందుకోసమనే. కానీ ఊర్లో చేసినప్పుడు మాత్రం కంపల్సరీ మంచిగా పెడతాం. ఇదైతే సండే రోజు నేను ఎలా ఉంటానో అదైతే చూపిస్తున్నాను. యాక్చువల్లీ ముందైతే షూట్ చేద్దాం అనుకున్నా, బట్ మర్చిపోయిన షూట్ చేయడం. టిఫిన్కి లంచ్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఉంటుంది కదా, అయితే తీయలేకపోయాను. సండే కాబట్టి కొంచెం ఫ్రీగా ఉందామని చెప్పేసి, ఎలాంటి టెన్షన్స్ లేకుండా ఇంకా ఫోన్ అవి అంతా పక్కన పెట్టేసి మంచిగా రెస్ట్ తీసుకుందామని చెప్పేసి వీడియో తీయడం అయితే మర్చిపోయాను ఈరోజు. ఇప్పటి నుంచి అయితే స్టార్ట్ చేస్తాను. ఇప్పటి నుంచి క్లియర్గా అంతా తీస్తా, చూసేయండి. శీతల పండుగ అంటే సేమ్ బోనాల టైపే అనమాట. బోనాలే, మా భాషలో మాత్రం మేము శీతల పండుగ అనుకుంటాం. అమ్మవారికి నైవేద్యం అయితే సమర్పిస్తాం అనమాట. ఇక్కడ మా మమ్మీ అయితే ప్రసాదం చేస్తున్నారు. అదే బెల్లం అన్నం అయితే చేస్తుంది మా మమ్మీ. దానికోసం బెల్లం ఇంకా అవన్నీ తురుముకుంది. ఇంకా
ఇంకా సైడ్కి అయితే లంచ్ కోసం కర్రీ అయితే చేస్తుందన్నమాట. చట్నీ చేసుకుంటున్నాం ఈరోజు లంచ్లోకి. ఎందుకంటే నైట్లో కొంచెం హెవీగా అంటే మటన్ తింటాం కాబట్టి లంచ్ అయినా కొంచెం లైట్గా ఉంటే బెటర్ అనిపించి చట్నీ అయితే చేసుకుంటున్నాం. ఇంకా పరమాన్నం చేసేటప్పుడు చాలా నిష్టగా ఉండాలంటారు కదా, ఇలా ప్రసాదాల కోసం ఇలా అంటే ఏదైనా ప్రసాదం చేసుకోవడానికి కోసం అని చెప్పేసి సపరేట్గా గిన్నెలు అయితే ఉంటాయి, వాటిలోనే ఎక్కువ చేస్తూ ఉంటాం. అవి రెగ్యులర్గా అయితే యూజ్ చేయము, ఓన్లీ ప్రసాదాలు చేసుకోవడానికి ఇలా పూజలు చేసుకునేటప్పుడే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా ఈరోజు కూడా అందులోనే చేస్తుంది మా మమ్మీ. అందరూ అలానే చేశారు, బట్ నేను ఇంకా కొంచెం క్లియర్గా చెప్తున్నా. మేమైతే ఇలా చేసుకుంటాము. యాక్చువల్లీ మా మమ్మీకి ఇంట్లో కొంచెం వర్క్ ఉందన్నమాట, కొంచెం బిజీగా ఉండి మా మమ్మీ అయితే వెళ్ళట్లేదు. నేను వెళ్తున్నా కాబట్టి నేను రెడీ అవుతున్నాను అనమాట అక్కడికి వెళ్ళడానికి. మా మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. యాక్చువల్లీ నాకు యూట్యూబ్ ఉందని చెప్పేసి ఫస్ట్లో అయితే మా మమ్మీకి తెలీదు, మా రిలేటివ్స్ ద్వారా తెలిసింది మా మమ్మీకి. వన్స్ మా మమ్మీకి ఎప్పుడైతే తెలిసిందో నేను ఒక్కటే మాట చెప్పిన, మమ్మీ డాడీకి చెప్పకు, ఇలా మనీ వచ్చినప్పుడు మనమే సర్ప్రైజ్ చేద్దాం డాడీకి, అలా అయితే బాగుంటుంది కదా, లేదంటే స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదని చెప్పేసి తిడతాడు, కంపల్సరీ డాడీ తిడతాడు, అందుకే చెప్పకు అని చెప్పిన. అసలు ఒక్క మాట కూడా అనకుండా సర్లే ఏం చెప్పను అని చెప్పేసింది. ఇలా మా మమ్మీ కూడా నాకు సపోర్ట్ చేసింది అనమాట. నాకు తెలిసి నేను చెప్తా అనుకుందేమో, చాలాసార్లు నన్ను అడగడానికి ట్రై చేసింది కూడా, నువ్వు యూట్యూబ్ చేస్తున్నావా అని చెప్పేసి. కానీ నేను ఎప్పుడు చెప్పలే, ఎందుకో నాకు చెప్పాలనిపించి వాళ్ళకి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా, బట్ అటర్ ఫ్లాప్ అయింది. అట్లీస్ట్ ఇప్పుడు మా డాడీకైనా చేద్దాం అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. అది కూడా తెలిసిపోతుందో, లేకపోతే మంచి సర్ప్రైజ్ చేస్తాను. వన్స్ మా మమ్మీకి ఎప్పుడైతే తెలిసిందో ఇంక అప్పటి నుంచి నాకైతే మంచిగా నేను ఏది చేస్తున్నా సరే, ఇలా వీడియో తీసుకో, ఇప్పుడు ఇది చేస్తున్నా కదా మంచిగా రెసిపీది, మనం ఇలా చేసుకుంటాము అని మంచి అన్ని క్లియర్గా వీడియో అని చెప్తుంది. నేను ఫస్ట్లో అనుకోలే ఇంత సపోర్ట్ చేస్తుందని, బట్ సపోర్ట్ చేస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. ఫస్ట్లో మా రిలేటివ్స్కి కూడా ఎవరికి తెలియదు, తెలిసినప్పుడు కూడా వాళ్ళ నుంచి నాకైతే ఎలాంటి నెగిటివిటీ రాలే. నేను చాలా వరకు విన్న దాంట్లో అయితే ఇలా రిలేటివ్స్ వల్ల కొంచెం వాళ్ళకు నెగిటివిటీ వచ్చిందని చాలామంది యూట్యూబర్స్ చెప్పారు, బట్ నాకైతే అలా ఏం లేదు. తెలుసుకున్న వాళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు. ఈ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ, అసలు చాలా లక్కీ అని చెప్పుకోవాలి. అందరూ మంచిగా సపోర్ట్ చేసిండ్రు, బట్ నాకే కొంచెం నర్వస్గా ఉంది. నాకైతే ఇప్పటి వరకు ఎందుకు ఇలా చేసినాను ఒక్కరు కూడా అడగలేదు. మేబీ ముందు రావచ్చు, చెప్పలేం. అందరు నన్ను కలిసి అడగలేదు కదా, తెలిసి ఉండొచ్చు చాలా వరకు. చూద్దాం, అలా కూడా అనేవాళ్ళు ఉంటారా, వస్తారా లేదా అని చెప్పేసి. ఇప్పటివరకు అయితే నన్ను ఎవ్వరు అలా డిస్కరేజ్ చేయలే. మంచిగా చేస్తున్నావు కదా, కంటిన్యూ చేయనే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ విషయంలో అయితే నేను చాలా హ్యాపీ. ఇంకా అక్కడికి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాను అనమాట. ఇలా సింపుల్గా రెడీ అయిపోయాను. ఎందుకో ఇయర్ రింగ్స్ మార్చాలనిపించింది. ప్రజెంట్ నేను ఇప్పుడు చూపించిన ఇయర్ రింగ్ అయితే బాగా ట్రెండ్లో ఉంది. జస్ట్ నేను 30 రూపీస్కే తీసుకున్నాను. నేను చాలా వ్లాగ్స్లో కూడా చెప్పిన, నేను చాలా వరకు ప్లక్కర్స్ ఇంకా ఇలాంటి ఇయర్ రింగ్స్ బాగా ట్రెండ్లో ఉన్న ఇయర్ రింగ్స్ కానీ ఉంటాయి కదా, ఇవన్నీ మా ఇంటి దగ్గర అయ్యే మార్కెట్లోనే తీసుకుంటా, చాలా తక్కువలో తీసుకుంటా, బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది నేను ఆన్లైన్లో చూసినప్పుడు దగ్గర 100 రూపీస్ 150 రూపీస్ ఉండే. జూడియోలో ఇంకా వేరే స్టైల్ యూనియన్ ఇట్లా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే కాస్ట్లీ ఉంటాయి, 150 200 ఇలా ఉంటుంది. బట్ నేను జస్ట్ 30 రూపీస్కి తీసుకున్న. క్వాలిటీ కూడా చాలా బాగుంది, చూడడానికి కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. ఫైనల్గా నేనైతే ఇలా రెడీ అయిపోయాను అనమాట. ఇంకా మా చెల్లి ఇంకా రెడీ అవ్వలేదు, తను కూడా రావట్లేదు. యాక్చువల్లీ తను రావద్దు, ఇదెందుకు తీస్తున్నావు అని కూడా అడిగింది. ఇంకా ప్రసాదం కూడా అయిపోయింది మా ఇంట్లో, ఇంకా తీసుకెళ్ళడమే. ఇంకా నేను మా డాడీ అయితే అక్కడికి వెళ్తున్నాము. మా మమ్మీ మా చెల్లి అయితే రావట్లేదు. మా చెల్లి యాక్చువల్లీ అక్కడికి రావద్దు, మా మమ్మీకి వర్క్ ఉండడం వల్ల మా మమ్మీ అయితే రావట్లేదు అనమాట. ప్రసాదం తీసుకెళ్ళడానికి వేరే ప్లేట్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ అందులో తీసుకెళ్ళాలి. ప్రజెంట్ మా దగ్గర అది లేదు, అందుకే చిన్న ప్లేట్లో అయితే తీసుకెళ్తున్నాం. ఇంకా మేము ఇది తీసుకెళ్ళడానికి తల మీద అది పులియాల అంటాము, మా భాషలో పులియాల అంటాం, దాని మీద పెట్టుకొని తీసుకెళ్ళాలి యాక్చువల్లీ వాటర్ ఇంకా ఈ ప్రసాదం. బట్ ప్రజెంట్ మా దగ్గర లేదు, సిటీ కాబట్టి ఇలానే తీసుకెళ్తున్నాం, అందరు ఇలానే తీసుకెళ్తున్నారు. ఇప్పుడు అందరూ అనుకుంటారు వీడియో కొంచెం నీట్గా తీయొచ్చు కదా, మంచిగా తీయొచ్చు కదా అని కానీ వీడియో తీసేది ఎవరో కాదు, మా మమ్మీనే. ఇంకా మా మమ్మీకి అయితే సరిగ్గా తీయడానికి రాదు వీడియో. అప్పటికీ చెప్తూనే ఉన్నా, మమ్మీ మంచిది నా ఫేస్ రావాలి, గ్లాస్ రావాలి, ప్లేట్ రావాలి, ఇలా మంచిది ఇలా క్లియర్గా రావాలి మమ్మీ, నా ఫేస్ ఉండాలి, ఇంకా ప్లేట్ గ్లాస్ ఉండేలా చూడు అంటే నన్ను తప్ప మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా తీసింది. చాలా కోపం వచ్చింది, ఇంకా కొంచెం ఇన్నోసెంట్గా కూడా అనిపించింది. ఇక్కడ మళ్ళీ నేను ఇక్కడ నించున్నా కదా, మా డాడీ కోసం వెయిట్ చేస్తున్నా. ఇప్పుడైతే మా మమ్మీ ఏమన్నదంటే, నేను బయటకు వచ్చిన తర్వాత అక్కడ ముందు వరకు వెళ్ళు అని చెప్పింది. ఎందుకు అంటుంది అబ్బా,
మేబీ డాడీ అటు సైడ్ ఉన్నాడేమో, అక్కడికి వెళ్ళి అటు నుంచి వెళ్ళాలేమో అనుకొని నేను అటు వెళ్తున్నా. వెళ్ళు అని అంటుంటే సర్లే అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నించున్నా అనమాట. అక్కడ కూడా మా డాడీ అనిపించలేదు. మళ్ళీ ఏమన్నదంటే అక్కడ నుంచి నడుచుకుంటురా, మంచి ఇలా వీడియో తీస్తా అని చెప్పింది. అప్పుడు తెలిసింది నాకు ఈ క్లిప్ కోసం నేను అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తే వీడియో తీయొచ్చు అని చెప్పేసి, దానికోసం అని చెప్పేసి నన్ను అంత దూరం బొమ్మని చెప్పింది. చాలా నవ్వొచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మమ్మీ అలా చెప్పంగానే ఆ క్లిప్ అక్కడి నుంచి నడుచుకుంటూ రా వీడియో తీస్తా అన్నప్పుడు ఫుల్ నవ్వొచ్చింది. మా మమ్మీని వీడియో తీయమంటే ఇలా ఉంటుంది, మా మమ్మీ చెప్పినట్టు వింటేనే తీసేది, లేకపోతే తీయదు. అప్పటికి కూడా నేను బోను మమ్మ అంటే వెళ్ళు అని చెప్పేసి వీడియో కూడా తీసింది అప్పటికే. ఇదే లాస్ట్ జనరేషన్ ఇంత ఇన్నోసెంట్ మామ్స్ ఉండడము. మేబీ మనకు ముందు ఉండరు, ఎందుకంటే అందరు ఇప్పుడు చదువుకుంటున్నారు. ఇప్పటికీ కూడా మంచిగా వీడియో తీ మమ్మీ అని చెప్తే నన్ను తప్ప అన్నీ తీస్తుంది. ఇప్పుడు నన్ను తీసింది. ఇవంతా నేను వీడియో తీసిన తర్వాత చూసుకున్నా, నాకు తెలీదు నన్నే తీస్తుందిలే, మంచిగా తీస్తుంది, కంటిన్యూస్గా తీస్తుంది కదా, చాలాసేపు తీసింది కదా అనుకున్నా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చూసి ఇలా తీసింది. ఏమనంటే నిన్ను తీయలేదు, నువ్వు వచ్చిన క్లిప్పు పెట్టుకో, నువ్వు లేనిది తీసేసే అని చెప్పింది. నవ్వాలా ఏడవాలా ఏం అర్థం కాలే. ఇంకా సర్లే అని చెప్పేసి మొత్తం పెట్టిన. తెలియాలి కదా మీకు కూడా మా మమ్మీ గురించి, మా మమ్మీ ఎట్లా తీస్తుందో. ఇంక ఇట్లాంటివి చాలా ఉన్నాయి, వస్తాయి ముందు. మేము ఇట్లాంటివి తీయడానికి ట్రై చేస్తా, చూద్దాం ఎంతవరకు తీస్తానో లేదో. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. నేను మా డాడీ వెళ్తున్నాము. ఇంకా ఫోన్ నేను తీసేసుకున్నా వీడియో తీద్దామని చెప్పేసి. ఇదైతే వెళ్ళే దారిలో ఫైనల్గా మేమైతే వచ్చేసామన్నమాట. ఇక్కడైతే చాలా మంది ఉన్నారు. చాలా తక్కువ మంది వస్తారేమో అనుకున్నా, బట్ చాలామంది ఉండే. ఇలా అయితే పెట్టి పూజ చేశారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళి ప్రసాదం అయితే ఇచ్చేసాము. ప్రసాదం అయితే అందరికీ పంచుతారనమాట. కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నా. కొంచెం నర్వస్గా ఉండే అక్కడికి వెళ్ళిన తర్వాత, చాలామంది ఉండే కదా వీడియో ఎలా తీద్దామా అని చెప్పేసి. బట్ ఎలాగోలా వీడియో అయితే తీసాను అనమాట. అక్కడ ఉంది కదా శీతల మరియు బోనాల పండుగ శుభాకాంక్షలు అని చెప్పేసి. శీతల అంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్ బోనాలు లాగే అనమాట. పక్కనే ఒక టెంపుల్ అయితే ఉంది. ఇంకా అందరు ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకుంటున్నారు. ఇంకా పూజ అయితే ఇలా చేశారనమాట. ఇంకా అక్కడికి వెళ్ళిన వాళ్ళ ప్రతి ఒక్కరికి ఎవరెవరు అందులో పార్టిసిపేట్ చేశారో అందరికీ షీల్డ్ అయితే ఇచ్చారు. మనం తెచ్చిన ప్రసాదం అయితే అందరికీ పంచేస్తారనమాట. అమ్మవారికి దగ్గర పెట్టి ఇంకా అందరికైతే పంచేస్తారు. ఇంకా కొబ్బరికాయ, పూలు, ఇంకా అరటి పండు అయితే ఇచ్చారు. మళ్ళీ అక్కడైతే కొద్దిసేపు కూర్చున్నాను. మరి అక్కడికి వెళ్ళి మొక్కుకొని డైరెక్ట్ వెళ్ళిపోతే బాగుండదు కదా, కొద్దిసేపు అక్కడ ఉండాలని చెప్పేసి నేను కూడా అక్కడే ఉన్నా. ఇంకా కంపల్సరీ యాటనైతే కోసారు, అంటే మేకనైతే కోసారు. ఇంకా మేకను అయితే కోసేసారనమాట. ఆల్రెడీ కొంచెం లేట్ అయింది మేము వెళ్ళడానికి. ఒక్కదాన్నే అయిపోయినా అన్న ఫీలింగ్ వచ్చింది. మమ్మీ ఇంకా మా చెల్లి వచ్చి ఉంటే బాగుండు, ఎవరైనా ఒక్కరు వచ్చినా బాగుండు నాకు తోడుగా అనుకున్నా. బట్ నేను ఒక్కదాన్నే ఉండే. వాళ్ళు ఇంకా మేకనైతే బలిచ్చిన తర్వాత మేక ఫేస్ ఉంటుంది కదా, అంటే తల, అదైతే అమ్మవారి దగ్గర అయితే పెడతారు. ముందుగా అనిపిస్తుంది కదా, ఇలా అయితే పూజ చేసుకుంటారు. ఇంకా సైడ్కి టెంపుల్ కూడా ఉందని చెప్పాను కదా, అక్కడ బోనాలు సెలబ్రేషన్స్ కూడా అవుతుంది. నెక్స్ట్ సండే అయితే మా ఇంటి దగ్గర బోనాలు, అప్పుడు కూడా లాంగ్ వీడియో చేసి పెడతాను. చాలా బాగా చేశారు. ఇక్కడ పెద్ద జాతరలాగా చేశారంట, చూద్దాం ఎలా ఉంటుందో. యాక్చువల్లీ అక్కడికి వెళ్ళిన తర్వాత దర్శనం అయితే మంచిగా అయ్యింది. అసలు మంచిగా చేసిర్రు. సేమ్ ఊర్లో ఉన్నట్టే, కొంచెం ఊర్లో ఉన్నట్టే కొంచెం మంచిగా ఉండే. మరీ అంత చిన్నగా కాకుండా కొంచెం బాగానే చేసిర్రు. అక్కడికి వెళ్ళి మేము దర్శనం చేసుకున్నాం, మంచిగా మొక్కుకొని కొన్ని ఫొటోస్ అయితే దిగినాం. ఫుల్ వర్షం అయితే పడింది. ఆ క్లిప్ తీయలేకపోయినా, ఎందుకంటే నా చేతిలో చాలా సామాన్లు ఉండే. తీసుకున్న ప్లేట్, ఇంకా గ్లాస్, ఇంకా అక్కడ కొబ్బరికాయ కొట్టినందుకు కొబ్బరికాయ, ఇంకా ఒక షీల్డ్ అయితే ఇచ్చిరనమాట. అంటే వాళ్ళకంటే ఒక అసోసియేషన్ ఉంది కదా, వాళ్ళ తరఫు నుంచి ఎవరెవరు అక్కడ అటెండ్ అయినారో అందరికీ షీల్డ్ అయితే ఇచ్చినారు. అవన్నీ పట్టుకునేసరికి నాకు వీడియో తీసే ఛాన్స్ అయితే రాలేదు. చాలా వరకు అయితే నేను కొన్ని క్లిప్స్ అయితే తీసిన, ప్రతిదీ తీయలే కానీ కొన్ని అయితే తీసిన. మా దగ్గర అయితే ఇలానే జరుపుకుంటారు. ఇంకా కొద్దిసేపటికి ఇంకా అంటే ఇక్కడ ఈ ఆట కూస్తున్నారు కదా, కొద్దిసేపు అయిన తర్వాత మనకైతే మటన్ అయితే వస్తుంది అనమాట. అప్పుడు ఇంకా నైట్కి అయితే మటన్ కర్రీ వేసుకొని తింటాం. ఇప్పటికైతే ఇదే అనమాట. ఇట్లా అయింది మా దర్శనం. ఇట్లా చేస్తారు మా శీతల పండుగ అనేది ఇట్లా చేస్తారు. ఇదైతే మేము సిటీలో మేము ఉండే ఏరియా దగ్గర. ఇంకా నెక్స్ట్ అయితే ఊర్లో కూడా చేస్తామంటున్నారంట. ఊర్లో చేసేది కూడా వీడియో తీస్తా, అక్కడ ఇంకా క్లియర్గా తీస్తా. ఇంకా అక్కడ పెద్దగా చేస్తారు, మంచిగా చేస్తారు. ఎలా చేస్తారో కూడా ప్రాసెస్ అంతా అంటే ఎట్లా ఫాలో అవుతారు, ఏం చేస్తారు అని చెప్పేసి అన్నీ చూపిస్తా. ఇక్కడైతే అంతా సింపుల్గా అయిపోయింది. కానీ ఊర్లో అట్లా కాదు, మంచి ప్రతిదీ చేస్తారు కదా, ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తున్నది.
నెక్స్ట్ వీక్ అనుకుంటా. ఐ థింక్ నెక్స్ట్ వీకో మళ్ళీ నెక్స్ట్ వీకో తెలీదు. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేసిన తర్వాత ప్రసాదం అయితే తింటున్నాను. ఆల్రెడీ లంచ్ అయితే చేశాను, బట్ ప్రసాదం చేసినాం కదా ఇంట్లో, తింటున్నాను అనమాట. నాకైతే చాలా ఇష్టం పరమాన్నం అంటే. అందరికీ ఇష్టమే ఉంటుంది ప్రసాదం అంటే, నాకు కూడా అంతే ఇష్టం. ఇంకా మా దాంట్లో అయితే కొన్ని వెరైటీస్ ఉంటాయన్నమాట. ప్రసాదాల్లో కూడా కొంచెం వెరైటీగా చేస్తారు. అవి ఏమేమి వెరైటీగా చేస్తారో అని చెప్పేసి ముందు ముందు చూపిస్తా. ఇప్పుడైతే ఏం లేదు, అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఇంటికి వచ్చిన తర్వాత మంచి ప్రసాదం అయితే తింటున్నాను. నేను ఇలా వీడియో తీస్తున్నప్పుడు మా చెల్లి అంటుంది హాయ్ గాయ్స్ అని అంటుంది. వీడియోలోకి రమ్మంటే రాదు, కానీ ఇలాంటివి చేయమంటే మాత్రం సైడ్ నుంచి బాగా చేస్తుంది. తనని వీడియో తీస్తున్నాను నాకైతే తెలియదు, నేను తీసుకుంటున్నాను అనుకుంటుంది. ఇదంతా పక్కన పెడితే ఒకసారి మా మమ్మీ చేసేది చూడండి, మీకు అర్థమవుతుంది ఏం చేస్తుందో. చేస్తున్నావు మమ్మీ? వస్తలేదా? చిన్ని అది తీసుకురా, అది ఇవ్వాలి మమ్మీకి. ఇప్పుడు గిఫ్ట్ ఇవ్వాలి. ఒక్క ఇయర్పాటు డబ్బా తీయడానికి ఇంతసేపు పట్టింది నీకు మమ్మీ. ప్రజెంటెడ్ బై చిన్ని. చెప్పాను కదా ఇదే లాస్ట్ జనరేషన్ ఇన్నోసెంట్ మామ్స్ అని చెప్పేసి. ఇంకా ఒక్కసారి అయితే ఏమన్నదంటే నాకు చాలా కోపం వచ్చింది. అసలు ఏమన్నదంటే అప్పట్లో ఫోన్పేలో కొత్తగా అప్డేట్ వచ్చిందనమాట. యాప్ అంతా అప్డేట్ అయింది. అది స్కాన్ క్యూఆర్ అని ఉంటుంది కదా, అదైతే ఇట్లా మనం టచ్ చేసాం కదా, కింద బాటంలో ఉండే అది ఊకే అది టచ్ చేసేస్తుంది మా మమ్మీ. వేరేది క్లిక్ చేద్దాం అనుకుంటుంటే అది స్కాన్ క్యూఆర్ క్లిక్ అవుతుంది. నా దగ్గరకు వచ్చి ఈ స్కాన్ క్యూఆర్ తీసే, నాకు అస్సలు నచ్చట్లే అని చెప్పింది. నాకు ఫుల్ నవ్వొచ్చింది. అప్పటి వరకు నేను ఫుల్ కోపంలో ఉన్నా, అలా మా మమ్మీ చెప్పేసరికి ఫుల్ నవ్వొచ్చింది. ఇంత ఇన్నోసెంట్గా ఉంటుంది మా మమ్మీ. ఇది ఒక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. చెప్పుకుంటూ పోతే వ్లాగ్ చాలా పెద్దగా అయిపోతుంది. కానీ ఇప్పటి నుంచి మాత్రం మా మమ్మీ చేసేటివి ఉంటాయి కదా, అవి కొన్ని అయితే పెడతాను. తను చేసేటివన్నీ ఫుల్ నవ్వొచ్చింది మా మమ్మీ అలా అనేసరికి. చాలా డేస్ అవుతుంది, ఇప్పటికే కాదు. అది అప్పట్లో ఫోన్పే అప్పుడప్పుడే అప్డేట్ అయిందనమాట. ఈ స్కాన్ క్యూఆర్ తీసే అసలు నాకు అస్సలు నచ్చట్లేదు. తీసే అని ఒక్కటే గోల చేసింది. మమ్మీ అది మనం చెయ్యలేం మమ్మీ, వాళ్ళు పెట్టుకున్నారు అది అప్డేట్ అని చెప్తే అప్పుడు వదిలేసింది నన్ను. ఈవినింగ్ టైంలో అయితే స్కిన్ కేర్ చేసుకున్నా. సండే రోజు స్కిన్ కేర్ కంపల్సరీ కదా. ఇంక ఇదైతే నైట్ అనమాట. మొత్తం టయర్డ్ అయిపోయినాం. ఇంకా నైట్లో అయితే మటన్ కర్రీ, మా ఇంట్లో మటన్ కర్రీ అయితే చేసుకున్నాము. ఇప్పుడైతే తినాలన్నమాట. మా ఇంట్లో మటన్ కర్రీ, చికెన్ కర్రీ ఉన్నప్పుడైతే కంపల్సరీ జొన్న రొట్టెలు ఉంటాయి. రెగ్యులర్గా ఉంటాయి అనుకోండి. మేము మాత్రం ఇలా నాన్ వెజ్ చేసినప్పుడు ఇలా జొన్న రొట్టెలు అయితే తింటాము. అంటే మేమంటే మా మమ్మీ డాడీ వాళ్ళు తింటారు, కానీ రెగ్యులర్గా మేమైతే ఇలా నాన్ వెజ్ తెచ్చినప్పుడే తింటామన్నమాట. కర్రీ అయితే చాలా బాగుండే, నాకైతే చాలా బాగా నచ్చింది. కంప్లీట్గా మా శీతల పండుగ అయితే ఇలా చేసుకుంటారు, సేమ్ బోనాల్లాగే. ఈ వీడియోలో అయితే నేను శీతల పండుగ గురించి ప్రతి ఒక్కటి క్లారిటీగా చెప్పలేదు, కానీ ముందు చెప్పాను కదా నెక్స్ట్ మా ఊర్లో చేస్తాము. ఊర్లో అయితే అంత మంచిగా చేస్తాము. అప్పుడు మా నాన్నమ్మని అడిగి క్లియర్గా చెప్తాను. ఇక్కడైతే మా మమ్మీ అయితే సేమ్ బోనాల్లాగే అని చెప్పేసి చెప్పింది. క్లియర్గా అయితే చెప్పలేదు, ఎందుకంటే మా మమ్మీకి కూడా తెలియదంట. అందుకోసమే ఈ వీడియోలో అయితే నేను చెప్పట్లేను. ఇంకా కర్రీ విషయానికి వస్తే టేస్ట్ అయితే చాలా బాగుండే. ఏదైనా సరే నాన్ వెజ్లో జొన్న రొట్టెల కాంబినేషన్లో తినండి, చాలా బాగుంటుంది. నేను ఎప్పుడైతే ఫేస్ రివీల్ చేశానో ఇంకప్పటి నుంచి నాకు ఏం వీడియో చేయాలో కూడా అర్థం అవ్వట్లే. ఎందుకంటే కొంచెం నర్వస్గా ఉంది, అసలు ఎలా చెప్పాలి. ఎందుకంటే నేను ఇన్ని రోజులు ఫేస్ చూపించలేదు కదా. లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్ ఎలాంటి వీడియోస్ కావాలో. ఇంకా ముందు మంచి కంటెంట్ తోటి అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇదే అనమాట ఈరోజు వ్లాగ్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ గైస్, డూ ఫాలో ఫర్ మోర్, స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.